స్టార్ట్ చెప్పు. నీ దగ్గర నా దగ్గర డబ్బులుంత అందరూ వస్తారు. అదే డబ్బు లేకపోయిందనుకో మాట్లాడుతుంటే అలా సైడ్ అయ్యి వెళ్ళిపోతాడు. కాకపోతే డబ్బు ఉన్నప్పుడు అదే మనిషి మనకు స్నేహము, డబ్బు లేనప్పుడు అదే మన స్నేహం. అయితే మనిషికి విలువిస్తుందా, డబ్బుకు విలువిస్తుందా? మనిషి కన్నా డబ్బుకే విలువిస్తారు. కానీ ఒకరోజు తెలుస్తుంది ఆడికి. అదే సమయం ఆ టైం వచ్చినప్పుడు ఆ స్థితి ఆడికి వస్తే డబ్బు కన్నా మనిషికి విలువని తెలుస్తుంది. ఒక్కసారి గుర్తు చేసుకో తమ్ముడు, చెల్లి, డబ్బు ఇప్పుడు మనిషిని కృంగదీస్తుంది కానీ లేవనెత్తదు. కాకపోతే డబ్బు మనిషి వాడుకున్న వరకే, కానీ డబ్బు మనిషిని ఎప్పుడు వాడుకోకూడదు. ఈరోజు డబ్బు కలిగిందని నువ్వు గర్విస్తున్నావు. ఈరోజు డబ్బు కలిగిందని నువ్వు కొద్దిగా కింద స్థితిలో ఉన్న వాళ్ళని చిన్నచూపు చూస్తున్నావు. ఒకరోజు నీకు కూడా అదే పరిస్థితి పడుతుంది. అలాగే ఏంటంటే ఉన్నప్పుడు లేనప్పుడు మన స్నేహాన్ని, మన స్నేహితుల్ని, మన అక్క చెల్లెల్ని, మన అన్నదమ్ముల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ఎందుకంటే మనిషికి మనిషి ఎప్పుడు కూడా సాయం చేసుకొని బ్రతకాలి. డబ్బు ఉన్నదనేసి తక్కువ ఉన్నది తక్కువగా చూడకు ఎప్పుడు. అలాగే నీ తల్లిదండ్రులు కానీ, అలాగే నీ పెదనాన్న కొడుకుని కానీ, నీ పిన్ని కొడుకుని కానీ ఇలా ఎప్పుడు తక్కువ చేసి చూడకు. ఒకరోజు అందరికీ దేవుడు ఏ టైంలో ఎంత దాన్ని సమకూర్చాలో సమకూరుస్తుంది. మీకు నాకు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.